హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శివ సాయి రమాదేవి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. ఈ వీడియో ఏప్రిల్ నెలలో 17వ తారీఖు బుధవారం రోజు శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామనవమి రోజు మనం పండగ ఎలా చేసుకోవాలి, పండగ చేసుకునేదానికి పూజ చేసుకునేటప్పుడు ఏమేం కావాలి, ఆ ఏర్పాట్లు ఎలా చేసుకోవాలనేది నేను చూపిపోతున్నాను. పండగ మధ్యాహ్నం చేసుకుంటాం కాబట్టి ఉదయాన్నే మన ఏర్పాట్లు ఇవేనండి. చక్కగా గుమ్మాలకి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టుకొని బియ్యం పిండితో ముగ్గులు వేసుకొని చక్కగా గుమ్మాన్ని ఇలా అలంకరించుకోవాలి. ఇది చూడండి, నేనైతే ఇలా అలంకారం చేసుకున్నానండి. బాగుంది కదా, చాలా బాగా అనిపించింది ఇట్లా చేసుకుంటే. పండగ రోజు ఇలా చేసుకోవాలండి. చక్కగా ఇంటి ముందున్న చెట్లకు కూడా ఇట్లా పసుపు కుంకుమ పెట్టుకొని అలంకారం చేసుకోవాలి. ఇంకా నేనైతే ఇక్కడ ఇంత రెడీ చేసేసుకున్నానండి గుమ్మాన్ని ఇదంతా. తర్వాత శ్రీరామనవమి అంటే పానకము వడపప్పు. పానకానికి కొన్ని నీళ్ళు తీసుకొని ఒక 2 స్పూన్లు బెల్లం వేసి దాంట్లో 2 యాలకులు 4 మిరియాలు దంచి పొడి చేసి వేసుకుంటే ఇట్లా స్పూన్తో ఇట్లా బాగా కరిగేలా కలుపుకుంటే పానకం రెడీ అయిపోద్ది. ఈ పానకం శ్రీరామనవమి రోజే చేస్తారండి, ఏ మామూలు రోజుల్లో ఎప్పుడు చేయరు. ఎందుకంటే రాముడికి సీతాదేవి పెళ్లి రోజు, ఆ రోజు పెళ్లి రోజు, రాముల వారి పుట్టినరోజు కూడా ఆ రోజే. మధ్యాహ్నం పూట పూజ చేసుకుంటారు. అందుకని ఉదయాన్నే నుంచి ఏర్పాట్లన్నీ చేసుకుంటే చక్కగా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇక్కడైతే పానకం రెడీ అయిపోయినాయండి. ఇప్పుడైతే వడపప్పు కూడా సింపుల్గానే చేసుకోవచ్చండి. 3 స్పూన్లు పెసరపప్పు తీసుకొని కొన్ని నీళ్ళు పోసి కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసి పెట్టేస్తే 5 నిమిషాల్లో పెసరపప్పు నానిపోద్ది. ఇదైతే వడపప్పు. ఇంకా సలిమిడి చేసుకోవాలనుకున్నప్పుడైతే మామూలుగా కొంతమంది చేసుకోవచ్చు, ఉంటే మంచిదే చేసుకుంటే. సలివిడి కూడా సలవ, మనం కూడా పెళ్ళిళ్ళు అయినప్పుడు సలవని సలివిడి చేస్తుంటారు. అట్లాగే స్వామికి ఇప్పుడు పెళ్ళయింది కదా, ఈరోజే పెళ్ళి అవుద్ది. అందుకని దీనికి 3 స్పూన్లు పిండి తీసుకొని ఇంకా కొంచెం బెల్లం కొంచెం నెయ్యి వేసుకొని ఇలా కలిపేసేసుకుంటే చక్కగా ముద్దలాగా వచ్చేస్తుంది సలివిడి ముద్ద. ఇది సలివిడి అండి. ఈ 3 ప్రసాదాలు శ్రీరామనవమి పండగ రోజు కంపల్సరీగా చేయాలి, పెట్టాలి. ఏ దేవుడికైనా ఏ పూజకైనా ఏదైనా చేసుకోవచ్చు, కానీ రాముడికి సీతాదేవికి అయితే ఇదే ప్రసాదాలు నివేదన చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రీతికరమైన ప్రసాదాలు ఇవేనండి. చక్కగా ఈ 3 ప్రసాదాలు తెలిసి పక్కకు పెట్టుకోండి. ఈ ప్రసాదాల్లో చక్కగా తులసి దళాలు వేయాలి. తులసి దళాలంటే రాముడికి ఎంతో ఇష్టం, విష్ణుమూర్తి అవతారం కదా ఆయన. ఈ పక్కకు పెట్టుకొని తర్వాత నేనైతే 9 పిండి దీపాలు పెట్టాలనుకుంటున్నాను. అందుకే ఎక్కువ పిండి వేస్తున్నాను. మీరు మీ ఇష్టం, మీ ఇంట్లో ఎన్ని వీలుంటే అన్నీ పెట్టుకోండి. మీ పెద్దవాళ్ళని అడిగి ఎన్ని పెట్టాలనేది. నేనైతే 9 పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు 9 రోజులు అంటారు. మామూలుగా ఈ మధ్యలో ఒక్కరోజైనా పూజ చేసుకుంటే మంచిదంటారు రాముడికి. ఇంకా కాకపోతే మనకు కుదరినప్పుడు నేను కుదరలేదు చేయడానికి, అందుకని నేను 9 దీపాలు పెట్టి పూజ చేసుకోవాలనుకున్నాను. అందుకే పిండి దీపాలకి పిండి కలిపి పక్కకు పెట్టాను, నాంతా ఉంటుంది. ఇంక ఇక్కడైతే పువ్వులు, తులసి దళాలు, మాలలు కట్టుకున్నాను. చక్కగా కొన్నే ఉన్నాయి, పెద్ద మాల ఏం కాలేదు, అవి తక్కువే ఉన్నాయి కాబట్టి కట్టి ఇదిగో చూడండి మాల కట్టాను. చక్కగా పువ్వులు కూడా అన్నీ బయటకు పోయి కోసుకొచ్చుకున్నానండి మా వాళ్ళ ఇంటికాడ. తర్వాత తమలపాకులు, చామంతి పువ్వులు ఇవన్నీ కూడా బయట నుంచి తెచ్చుకున్నాయి కాబట్టి శుభ్రంగా ఆకులు అయితే తుడుచుకొని కడిగేసి, పువ్వులు అయితే చక్కగా ఏమైనా ఉంటే చూసుకొని అన్నీ శుభ్రం చేసి పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళా లేకుండా మళ్ళీ ఎతుక్కోకుండా కూడా బాగుంటుంది. చూడండి పువ్వులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగా అనిపించిందండి ఇన్ని కలర్ల పూలు ఉండేలేకే. తర్వాత మనం ఫోటోలకి మనం పెట్టుకునే ఇత్తడి సామానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలాంటి 2 గిన్నెలు తీసుకొని చక్కగా గంధము కుంకుమ వేసుకోవాలి. ఒక దాంట్లో గంధం, ఒక దాంట్లో కుంకుమ వేసుకొని, ఇప్పుడు నా దగ్గర రోజు వాటర్ లేదని నేను జవ్వాది వేస్తున్నాను. జవ్వాది కొంచెం వేసి 2 కూడా కొంచెం నీళ్ళు వేసి కలుపుకోవాలి. చక్కగా ఇట్లా ఏళ్ళతో కలుపుకుంటే బాగా కలుసుద్దండి, వేరే వాటితో కలపదు. మనం ఇప్పుడు స్నానాలు అవి చేసి ఉన్నాం కాబట్టి పూజ చేసుకునేటప్పుడు శుభ్రంగా ఉంటాం కాబట్టి చక్కగా కలుపుకోవచ్చు, ఏం కాదు. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు దేవుడి ఫోటోలకి శ్రీరాముడు పట్టాభిషేకం ఫోటో ఉంటుంది కదండి, మన ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో ఉంటుందండి. ఇప్పుడు ఒకవేళ లేకపోయినా తెచ్చుకోండి, ఏం కాదు, అది పెద్ద కాస్ట్ కాదు. ఇలాంటివి అయితే 100 రూపాయలే ఉంటుంది ఫోటో, తెచ్చుకోవచ్చు, మంచిది. ఆయన ఫోటో ఉంటే కూడా మంచిదండి. చక్కగా చూడండి గంధం మాలలు, కుంకుమ బొట్లు, గంధం బొట్లు అన్నీ పెట్టేసేసాను. చక్కగా భలే ఉందా అందంగా ఫోటో పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం పూజలో ఏ అయితే పెట్టుకుంటామో అవన్నీ తీసుకొని చక్కగా గంధం బొట్లు పెట్టుకోండి.
అన్నిటికీ ఇప్పుడే పెట్టాలని లేదండి, మన పూజలో ఉపయోగించుకునే వాటికి పెట్టుకోండి, మంచిది. గంధం బొట్లు పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది, గంధం కూడా చాలా మంచిది. అలా గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇగో నేను అన్నిటికీ పెట్టేసేసానండి. ఇంకా రాగి చెంబుకు కూడా పెట్టాను. ఈ రాగి చెంబు అష్టలక్ష్ముల రాగి చెంబు, అందుకని అందరికీ అష్టలక్ష్ములు ఉంటారు కదా, అందరికీ బొట్లు పెట్టాను. తర్వాత ఇగో నేను పిండి దీపాల్లోకి పువ్వొత్తులు, ఇంకా పంచహారతికి ఇగో ఇలా చేసుకున్నానండి. అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇక్కడ పిండి దీపాలన్నీ రెడీ చేసేసాను. చక్కగా పిండి దీపాలకు కూడా గంధం పూసి కుంకుమ బొట్లు పెట్టేసేసాను. ఇప్పుడైతే ఇలా పెట్టుకొని ఈ పక్కకు పెట్టుకొని తర్వాత తమలపాకులు 5 తీసుకొని ఐదుటికి కూడా శ్రీరామ శ్రీరామ అని రాసుకున్నాను. ఒకటైతే ఆయన ఇంద్రధనుసు ఉంటుంది కదా, అలా కూడా వేసుకోవచ్చు, మంచిదండి. ఇలా 3 అయినా పెట్టండి, ఒక్కటైనా పర్వాలేదు, పెట్టుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నాను. ఇలానే చేయాలని ఏం లేదండి, ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకుంటే పూజ చేసుకునే దానికి ఈజీగా అయిపోద్ది. కుంకుమ, ఇంకా గంధము, పసుపు, పువ్వులు, అగరబత్తులు, కొబ్బరికాయలు అన్నీ పక్కకు పెట్టుకున్నానండి. తర్వాత మనం పూజ అయితే ఎక్కడ చేస్తామో అక్కడ చక్కగా పసుపుతో కానీ ఎర్రమట్టితో కానీ జేగూరుతో కానీ అలుక్కోవాలి. చక్కగా ముగ్గేసుకోవాలి. బియ్యం పిండితో పసుపు కుంకుమ వేసుకొని పీట కూడా అమర్చుకోవాలి. ఇవన్నీ అమర్చుకుంటే పూజ చేయడానికి కూర్చుంటే మనం లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి. నేనే చేసుకున్న ఏర్పాట్లు మీకు చూపించాను. మీకు కూడా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అంతా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా ఇలాంటి వీడియోలు నోటిఫికేషన్ అవుతాయండి. ఇక్కడ పీట పెట్టేసుకొని ఒక శాల్వా కొత్తది ఉంటే మా ఇంట్లో వేసానండి. మీకు అందరికి కూడా ఇవి నచ్చుతాయి అనుకుంటున్నాను. ఈరోజు అయితే శ్రీరాముడికి ఇలా పూజ చేసుకోవాలండి. శ్రీరాముల వారికి తప్పకుండా చేసుకోవాలి. పట్టాభిషేకం ఫోటో పెట్టుకొని చేసుకుంటే ఆయనలా మన కుటుంబాలు కూడా ఆనందంగా ఉంటాయని పెద్దవాళ్ళు చెప్తారు. అయితే నేను ఈ ఏర్పాట్లు చేసుకొని పూజా వీడియో కూడా మళ్ళీ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి.